గైస్ రండి మనం ఈ డ్రామా యొక్క ఫైనల్ పార్ట్ అయితే చూద్దాం. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే మన ఛానల్ని కానీ గుర్తుపట్టేసి మీరు ఎందుకు ఫస్ట్ ఛానల్లో అయితే వీడియోస్ని అప్లోడ్ చేయడం లేదన్నట్టు అడిగారు. దానికైతే మీ అందరికీ కానీ చాలా థ్యాంక్స్. నిజానికి ఆ ఛానల్లో అయితే సమ్ ప్రాబ్లమ్స్ వచ్చింది. ఇంకో 90 డేస్ వరకు నేను అందులో వీడియోస్ని అప్లోడ్ చేయలేను. ఒకవేళ చేశాను అనుకోండి యూట్యూబ్ వాళ్ళు అయితే నా ఛానల్కి మొత్తంగా నామం అయితే పెట్టేస్తారనమాట. సో ఆ కారణం వల్లే నేను కానీ ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. మీ యొక్క సపోర్ట్కి అయితే చాలా థ్యాంక్స్. సరే రండి మనం కానీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ హీరోయిన్ అయితే షన్తో వెళ్ళి డిన్నర్ చేసి ఉంటుంది కదా, అది చూసిన వాళ్ళ హస్బెండ్ అయితే తనని ఎలాగైనా పగ తీర్చుకోవాలనేసి ప్లాన్ చేసినట్టున్నాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ ఆ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అయితే ఇంట్లోనే ఉండి ల్యాప్టాప్లో కానీ రాసుకుంటా ఉంటుందన్నమాట. సడన్గా అయితే పవర్ కానీ కట్ అయ్యింది. ఇదంతా కానీ హీరోనే చేసుంటాడు. కాకపోతే హీరోయిన్కి ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. ఫోన్ చూస్తే అందులో కానీ బ్యాటరీ లేదనమాట. దాంతో కింద వచ్చి మెయింటెనెన్స్ వాళ్ళ దగ్గర కానీ ఎందుకు పవర్ కట్ అయ్యింది అనేసి అడుగుతుందా. వాళ్ళైతే నాకు తెలియదు అని చెప్పేసి ఇదిగో చూడండి మీ వల్లే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కానీ కష్టపడతా ఉన్నారు అన్నట్టు చెప్తారు. హీరోయిన్కి అయితే బాగా అర్థమైపోతా ఉందన్నమాట. దీన్నంతా కానీ చేసింది ఖచ్చితంగా పూచంగా అయి ఉంటాడు అనేసి. దాంతో తనకి అయితే ఇప్పుడు టైం లేదు. అక్కడ నుంచి కానీ పరిగెత్తుకుంటూ బయట ఏదైనా షాప్లో అయినా చూద్దామనేసి వస్తుందా, ఎక్కడ కానీ పవర్ లేదన్నమాట. అన్ని చోట్ల కానీ క్లోజ్ చేసి పెట్టున్నారు. అది మాత్రమే కాకుండా హీరోయిన్ అయితే అసలు ఎగ్జామే రాయకూడదు అనేసి సిగ్నల్ జామర్ని వేరే ఏర్పాటు చేసినట్టున్నాడు. హీరోయిన్ అయితే సిగ్నల్ లేకుండా అటు ఇటు కానీ తిరిగేసి లాస్ట్ గా అయితే ఒక సూపర్ మార్కెట్ లో గానీ వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర గానీ ఒక ఫోన్ కాల్ అయితే చేసుకుంటాను అనేసి అడిగి తన మాస్టర్ గానీ కాల్ చేసి తన ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే సడన్ గా గానీ పవర్ కట్ అయ్యింది. దానివల్ల తను చాలా పెద్ద ప్రాబ్లం లో అయితే ఇరుక్కున్నదంతా గానీ చెప్పేసి బయట అయితే వచ్చి కూర్చునేసి చాలా ఫీల్ చేస్తా ఉందన్నమాట. ఆ కొంచెం సేపు తర్వాత అయితే సూపర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు అయితే మీకు కాల్ వచ్చింది అనేసి పిలుస్తారా. హీరోయిన్ గానీ ఇలా అటెండ్ చేస్తుంది. అటు పక్క నుంచి అయితే ఫూచానే అనమాట. ఇదిగో చూడు నీ ముందర అయితే ఒక వైట్ కలర్ కార్ గానీ ఉంది కదా, అందులోకి అయితే ఎల్లో అనేసి చెప్తాడు. దానికి హీరోయిన్ గానీ ఇదిగో చూడు మనం ఇద్దరం ఆల్రెడీ డివోర్స్ పేపర్ లో సైన్ చేసేసాము, ఇంకా ఎందుకు నన్ను ఇలా పీడిస్తా ఉన్నావు అనేసి అడుగుతుందా. ఇదిగో చూడు నీ యొక్క ప్రాపర్టీస్ నువ్వు ఇన్వెస్ట్ చేసి ఉండే డబ్బులు మొత్తం కానీ నా కంట్రోల్లోనే ఉంది, సైన్ చేసింది జస్ట్ పేపర్ మాత్రమే అన్నట్టు వీడు కానీ చెప్తాడా. నువ్వు ఎప్పుడు కానీ పైనే ఉంటావనేసి కళలో కనమాక అనేసి హీరోయిన్ కానీ చెప్తుందనమాట. నన్ను బీట్ చేయాలంటే నువ్వు ఇంకో 30 సంవత్సరాలు కష్టపడేటట్టు ఉంటుంది అన్నట్టు వీడైతే హీరోయిన్ మనసు కష్టపడేటట్టు మాట్లాడతాడనమాట. అప్పుడు హీరోయిన్ గానీ అక్కడైతే ఒక ఆపిల్ పండుని చూస్తుంది. వాళ్ళ అత్తమ్మ అయితే తనని ప్రశాంతంగా ఒక పండుగని తిననివ్వదేమో, అదైతే మా ఫ్యామిలీకి నచ్చదు అది ఇది అనేసి చెప్పినట్టుంది. ఇప్పుడు ఆ యాపిల్ని అయితే తీసుకొని వచ్చి వర్షంలోనే తడుస్తూ కూర్చునేసి తింటా ఉంటుందా. అక్కడికైతే మాస్ ఎంట్రీ ఇస్తారనమాట స్పోర్ట్స్ కార్లో మన యొక్క సెకండ్ హీరో షన్ను. హీరోయిన్ దగ్గరకు కానీ వచ్చి నువ్వు ఇంకా ఎందుకు ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నావు, ఎగ్జామ్కి అయితే టైం అయ్యింది కదా త్వరగా రా అనేసి పిలుస్తాడు. హీరోయిన్ కానీ లోపలికైతే వస్తుంది. కాకపోతే తను చాలా ఎమోషనల్ అయిపోయిందనమాట. దాంతో షన్ను కానీ అక్కడ నుంచి హీరోయిన్ అయితే తన హోటల్కే పిలుచుకొని వచ్చి ఎగ్జామ్ని కానీ రాయిస్తాడు. వాళ్ళైతే హీరోయిన్ లేట్గా రావడం వల్ల తన్ని మానిటర్ చేస్తూనే ఉంటారనమాట. ఆటే కట్ చేసి ఇటుపక్క అయితే ఫ్యూచర్ని చూపిస్తారు. దీన్నంతా ప్లాన్ చేసిందే వీడే కదా. ఇప్పుడు రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడా. అసిస్టెంట్ గానీ వచ్చి హీరోయిన్ అయితే షన్ను కానీ పిలుచుకొని వెళ్ళి ఎగ్జామ్ రాయించాడన్న విషయాన్ని చెప్తాడా. అది తెలిసేసరికి వీడికి కాలతా ఉందనమాట. అక్కడికైతే ఇంకో అతను కానీ వస్తాడు. హీరోయిన్ అయితే ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది కదా, ఇప్పుడు అందులో నుంచి హీరోయిన్ అయితే బయటికి గెంటేశారంట. దాన్ని కానీ చెప్తాడా సంతోషం అన్నట్టు వీడైతే చాలా సంతోషపడతా ఉంటాడు. అటు ఇటుపక్క హీరోయిన్ ని చూపిస్తారు. తనైతే ఈ కంగారులో స్కూల్లో నుంచి తన కూతుర్ని తీసుకొని రావడానికే మర్చిపోయింది, టైం వేరే అయిపోయింది అనేసి ఫుల్ షాక్ అవుతా ఉంటుందా. జోజో డోడోనే చూపిస్తారనమాట. ఇంకా కానీ ఇద్దరి యొక్క పేరెంట్స్ రాలేదు. కాకపోతే డోడోకి అక్కడ చిలక గానీ వచ్చేస్తుంది అనమాట. తనైతే ఎందుకు లేట్గా వచ్చావు అనేసి అడిగితే ఒక ఎలక్ట్రిక్ ధనుసు లాంటి దాన్ని అయితే వాడికి గిఫ్ట్ గా ఇస్తుంది. అవును జోజో మీ అమ్మ రాలేదా అనేసి అడుగుతుందా. మా అమ్మ అయితే బిజీగా ఉంది, త్వరగానే వచ్చి నన్ను పిక్ చేసుకుంటుందిలే అనేసి జోజో గానీ చెప్తుంది అనమాట. వెంటనే ఈ చిలక్ గానీ ఫ్యూచర్కి అయితే కాల్ చేసి ఇక్కడ జోజో అయితే ఒంటరిగా ఉంది, వాళ్ళ అమ్మ అయితే ఇంకా కానీ రాలేదు, పాపం బిడ్డ వేరే ఆకలితో ఉంది అన్నట్టు చెప్తుందా. దాంతో వాడు కానీ సరే నేను వచ్చి పిక్ చేసుకుంటాను అనేసి చెప్తాడు. కొంచెం సేపు లోపల అక్కడికి హీరోయిన్ అయితే స్పోర్ట్స్ కార్లో మాస్ ఎంట్రీ ఇస్తుందన్నమాట. తను ఇలా రావడాన్ని చూసేసి డోడో అయితే మా అమ్మ ఇంత సూపర్ కార్ని డ్రైవ్ చేసిందా అన్నట్టు అడుగుతా ఉంటాడా. అంత సీన్ లేదు, మీ అమ్మ అయితే ప్యాసింజర్ సీట్లో వచ్చి ఉంటుంది, తనంతా ఇలాంటి కార్ని డ్రైవ్ చేయలేదు అనేసి ఈ చిలక అయితే ఒకటే సీన్ వేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా జోజో దగ్గరికి అయితే వాళ్ళ నాన్నగానే వచ్చి ఉంటాడు. సరే రా జోజో నేనైతే నిన్ను ఇంటికి పిలుచుకొని వెళ్తాను అంటాడా. అమ్మ వచ్చేస్తుంది, నేను తనతోనే ఇంటికి వెళ్తాను మీతో రాను అనేసి కానీ చెప్తుంది అనమాట. దానికి వీడు కానీ ఇదిగో చూడు మీ అమ్మని నమ్ముకుంటూ నువ్వు వెళ్ళావనుకో ఈదులోదా పడుకోబెడుతుంది, మీకంటూ ఇల్లు కానీ లేదు అనేసి బెదిరిస్తా అంటాడా. అంత లోపల హీరోయిన్ కానీ అక్కడికైతే వస్తుందా. తన్ని చూసేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి జోజో కానీ హక్ చేసుకుంటుంది అనమాట. హీరోయిన్ కానీ సారీరా బంగారం లేట్ అయిపోయింది, ఇంకెప్పుడు కానీ ఈ విధంగా జరగదు అనేసి చెప్తా ఉంటుంది. పర్వాలేదు
రాలేదమ్మా, నాకు తెలుసు మమ్మీ బిజీగా ఉంటారు అందుకే రాలేదు అనేసి. అయినప్పటికీ జోజో ఎప్పుడు గానీ అమ్మకి బర్డెన్ గా ఉండదు అనేసి చాలా క్యూట్ గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. దీన్నంతా చూసేసి వీడికి కాలుతా ఉంది. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ పేపర్ లో సైన్ చేసి ఉంటారు, లీగల్ గా అయితే డివోర్స్ చేసుకోలేదన్నమాట. ఇప్పుడు దాన్నే చెప్పి బెదిరిస్తాడా. ఆల్రెడీ ఎగ్జామ్ కి వేరే టైం అయ్యేటట్టు చేసింది వీడే అన్న విషయం హీరోయిన్ గానీ తెలుసు కదా. ఇప్పుడైతే వాడిని చింపి ఆరేసేస్తా ఉందన్నమాట. అరే నేనైతే డివోర్స్ చేసిందే, నీతో నేను ఇంకెప్పుడు గానీ కలవను అనేసి చెప్తుందా. నీకంటూ ఇల్లే లేదు అంటాడనమాట. అంత సీన్ లేదు, ఇప్పుడైతే నేను కొత్త ఇంటిని గానీ చూసుకున్నాను, అక్కడైతే నా కూతురు మేము ఇద్దరం గానీ సంతోషంగా ఉంటాము అంటా ఉంటుందా. ఇది అయ్యే పని కాదు అనేసి తన కూతుర్ని తీసుకుని రమ్మనేసి బాడీ గార్డ్స్ తో గానీ చెప్తాడా. అక్కడైతే షన్ ఉంటాడు కదా, వీళ్ళందరినీ గానీ బాగా కొట్టి దంచేస్తా ఉంటాడనమాట. ఈ చిలక అయితే గమనే ఉండదేమో. ఇప్పుడు డోడోతో గానీ చెప్తా ఉంది, ఇదిగో చూడు జోజోని గనక మీ నాన్నకి పట్టించావనుకో తను చాలా సంతోషపడతాడు అనేసి గానీ చెప్పి ఆ ధనసుతో అయితే జోజోని గానీ అటాక్ చేయమంటుందా. చిన్న పిల్లాడు కదా పాపం, వాడు గానీ అటాక్ చేస్తాడనమాట. దీన్ని చూసిన షన్ అయితే జోజోని కాపాడడానికి మధ్యలో వచ్చి పాపం వాడి వీపు మీద అయితే ఆ మెటల్ బాణం గానీ వచ్చి బాగా గుచ్చుకుంటుంది. దీన్ని చూసేసి అక్కడ ఫూచండ్ అయితే వీడిని గానీ పిలిచి ఇలాంటి వాటితో అంతా ఆడుకోమనేసి ఎవరు చెప్పారు, నీకు దీన్ని ఎవరు కొనిచ్చారు అనేసి పాపం డోడోన్ అయితే బాగా తిడతా ఉంటాడనమాట. ఆ తర్వాత షెన్ గానీ హెల్ప్ చేస్తాను అంటాడా. కాకపోతే షెన్ గానీ నాకు నీ హెల్ప్ అయితే అక్కర్లేదు, నాకన్నా హైట్ తక్కువగా ఉండే హీరోయిన్ తో వెళ్ళడమే నాకైతే కంఫర్టబుల్ గా ఉంది అన్నట్టు వీడు గానీ చెప్తాడు. అది మాత్రమే కాకుండా జోజో హీరోయిన్ తో వీడు ఇలా ఉండడం చూసి వీడికి అయితే బాగా కాలుతా ఉందన్నమాట. ఇటుపక్క చిలక గానీ వాడితో వెళ్ళకపోతే పోయావు గానీ నువ్వు నాతో రా, నేను గానీ నీకు హెల్ప్ చేస్తాను అనేసి పిలుస్తుందా. నీ మొహాన్ని ఎప్పుడైనా చూసావా, నీతో మనిషి అన్నవాడు హెల్ప్ తీసుకుంటాడా, నాకేమీ నీ హెల్ప్ అక్కర్లేదు అనేసి వీడైతే హీరోయిన్ తో పాటు అక్కడ నుంచి గానీ హాస్పిటల్ కి అయితే వస్తాడనమాట. అక్కడ తన డాక్టర్ ఫ్రెండ్ తో గానీ రే బిల్ అయితే ఫూచంద పే చేయబోతాడు, నువ్వైతే అందులో 2-3 సున్నాల్ని గానీ పెంచుకో అంటాడా. సరేరా నీకు నొప్పి లేదా, ఇలా ఎంజాయ్ చేస్తా ఉన్నావే అనేసి వాడు గానీ అడుగుతాడు. హీరోయిన్ కోసం నేను ఏ బాధనైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టు వీడు గానీ చెప్తాడనమాట. బయట అయితే హీరోయిన్ జోజో ఎదురు గానీ వెయిట్ చేస్తా ఉంటారా. అక్కడికి అయితే ఫూచన్ గానీ డోడోని అయితే పిలుచుకొని వచ్చి సారీ అడగమంటాడు. వీడు గానీ సారీ అయితే అడుగుతాడనమాట. దానికి జోజో గానీ నువ్వు నాతో సారీ అడిగినా గానీ నేనైతే నిన్ను అస్సలు క్షమించను, అయినా నాన్న మీరు నన్ను మీ యొక్క సొంత కూతురుగా అసలు చూడరా, నేను మీ కూతురు కాదా అనేసి అడుగుతుందా. ఎందుకు అలా చెప్తా ఉన్నావు, నువ్వు నా కూతురువి, నువ్వు ఫూ ఫ్యామిలీ యొక్క డాటర్వి అనేసి కానీ వీడైతే చెప్తాడనమాట. మరి ఎందుకు నా పేరులో అయితే మీ యొక్క పేరు లేదు, నా పేరు వెనకాల అయితే అమ్మ పేరు మాత్రమే ఉంది అనేసి కానీ తనైతే అడుగుతుందా. దీన్నంతా చూసేసి వాడికి ఏం చెప్పాలని తెలియట్లేదు. కాకపోతే ఈ చిలక మీ అమ్మ అయితే నీకు బాగా టీచ్ చేసినట్టుంది, తన కూతురికి సొంత నాన్న ఎవరు అనేసి కానీ తెలియని విధంగా పెంచుతా ఉంది. డోడో నువ్వైతే ఇలాంటి చెడ్డ పిల్లలతో చేరి నువ్వు కానీ చెడ్డ అలవాట్లంతా నేర్చుకోకు అనేసి వాడికైతే బుద్ధులు చెప్తా ఉంటుందా. దీన్ని చూసేసరికి హీరోయిన్కి అయితే మండిపోయిందనమాట. లాగి ఒక్కటిస్తుంది. నువ్వు నన్నే కొట్టావా అనేసి అరస్తా ఉంటుందా. ఇంకోటి లాగి ఇవ్వడానికి వెళ్తుందనమాట. అంత లోపల అయితే ఫూచాన్ గానీ వచ్చి హీరోయిన్ యొక్క చేయిని పట్టుకుంటాడు. అదే టైంలో అయితే షెన్ని గానీ బయటకి అయితే పిలుచుకొని వస్తారనమాట. ఇప్పుడు డాక్టర్ గానీ షెన్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితే పిలుస్తాడు. షెన్ని గానీ ఎలా చూసుకోవాలి ఏమనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి. అంత లోపల ఫూచాన్ అయితే మీరు ఏది చెప్పాలన్నా కానీ నర్సుతో అయితే చెప్పండి పిలుచుకొని వస్తాను అనేసి వెళ్తాడా. అంత లోపల హీరోయిన్ అయితే మీరు షెన్ గురించి ఏం మాట్లాడాలన్నా కానీ నాతో మాట్లాడండి డాక్టర్ అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది అనమాట డాక్టర్తో. వీడికి దీన్నంతా చూసే కొద్దీ బాగా కాలుతా ఉంది. అది మాత్రమే కాకుండా నర్సు వచ్చి బిల్లు కానీ మీరే పే చేయాలి కదా సార్, ఇదిగోండి అనేసి ఇచ్చేసి వెళ్తుంది అనమాట. షెన్కి డ్రెస్సింగ్ ఎంత కానీ చేసేసిన తర్వాత డోడో అయితే వచ్చి షెన్ దగ్గర సారీ అంకుల్ అనేసి అడుగుతాడా. నువ్వెందుకు బాబు సారీ అడుగుతా ఉన్నావు, నిజానికి నేనుతో నీకైతే థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు చేసిన హెల్ప్ వల్లే ఈరోజు మీ అమ్మ అయితే నాకు ఇంత క్లోజ్ అవుతా ఉంది, దీనికి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి అనేసి సంతోషపడతాడా. దానికి చిలక గానీ ఏమైంది షెన్, నీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అక్క మీద కానీ ఫీలింగ్స్ ఉన్నట్టుంది, నిజానికి వాళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ గా ఉంటున్నారు, వాళ్ళిద్దరూ ఎప్పుడు డివోర్స్ చేసుకుంటారో మనం కానీ ఎప్పుడు హీరోయిన్ కి క్లోజ్ అవుదాం అనేసి ఇన్ని రోజులు వెయిట్ చేసావా అంటుందా. దానికి షెన్ అవును నీ మనసులో ఉండేది నువ్వైతే కరెక్ట్ గా చెప్పేశావు, అందరూ కానీ నీలాగే ఉంటారనేసి అనుకుంటా ఉన్నావా ఏంటి అనేసి కానీ చెప్పేసి ఫూచోన్తో కానీ చెప్తాడనమాట. నిజానికి హీరోయిన్ నిన్ను డివోర్స్ చేయడంలో అసలు తప్పే లేదు, నువ్వు దానికి తగిన వాడివే, ఎందుకంటే ఈ చిలక అయితే ఎప్పుడు చూసినా హీరోయిన్ ని తక్కువ చేసి మాట్లాడుతుంది. అయినప్పటికీ ఫూచాన్ అయితే హీరోయిన్ కి సపోర్ట్ చేసేటట్టు ఒక్క మాట కానీ మాట్లాడ్డా. దాన్నంతా కానీ ఇప్పుడు వీడు చెప్పేసరికి వీడికైతే కాలిపోయింది. అక్కడ నుంచి కానీ చాలా కోపంగా అయితే బయటకు వస్తాడా. ఆపోజిట్ లో హీరోయిన్ వేరే షెన్ కోసం లంచ్ కానీ తీసుకొని వెళ్తా ఉంటుందన్నమాట. దీన్ని చూసి ఇంకా మండిపోతాడనమాట. నువ్వు కానీ డివోర్స్ అడిగావు కదా, రేపు మధ్యాహ్నం అయితే నువ్వు కానీ సివిల్ ఆఫీస్కి అయితే వచ్చాయి అనేసి చెప్తాడా. దీనికోసమే కదా హీరోయిన్ కానీ వెయిట్ చేస్తా ఉన్నింది, ఖచ్చితంగా రేపైతే వచ్చేస్తాను అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అయితే ఫూచాన్ కానీ హాస్పిటల్ బిల్లు పే చేయడానికి వస్తాడు. యాక్చువల్గా షెన్ అయితే ఇన్సూరెన్స్ అమౌంట్ ని క్లెయిమ్ చేసి ఉంటాడు అనమాట. కాబట్టి ఇప్పుడు 2.5 మిలియన్ బిల్లు కానీ వచ్చి ఉంటుందా.
దాన్ని చూసి వీడే షాక్ అయిపోతాడు. ఇప్పుడు వేరే ఆప్షన్ కానీ లేదు కదా, దాంతో వీడైతే డబ్బుల్ని కానీ పే చేసేసి నోరు మూసుకునేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ డే హీరోయిన్ కి స్టాక్ మార్కెటింగ్ మేనేజర్ కానీ కాల్ చేసి హీరోయిన్ ఇన్వెస్ట్ చేసి ఉంటుంది కదా 60 మిలియన్, ఆ డబ్బులు మొత్తాన్ని కానీ ఫ్రీజ్ చేసామనేసి కానీ చెప్తారు. ఎందుకు అంటే వీళ్ళ హస్బెండ్ అయితే వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడంట, వాడి ద్వారానే కదా డబ్బులు కానీ ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటుంది. ఖచ్చితంగా వాడు మీకు క్లూ ఇచ్చాడు, అందుకే మీరు కానీ ఇన్వెస్ట్ చేసి ఇంత సంపాదించారు కాబట్టి మేము ఫ్రీజ్ చేసాము అనేసి చెప్తారా. కాకపోతే హీరోయిన్ కానీ ఎంతో చెప్తుంది, లేదు నేనైతే అనలైజ్ చేసే ఏ స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అనేసి ఇన్వెస్ట్ చేశాను అనేసి. కాకపోతే వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు అనమాట. ఒక హౌస్ వైఫ్ ఇంత టాలెంట్ గా ఎలా ఇన్వెస్ట్ చేశారు అనేసి అని అడుగుతారా. దానికి హీరోయిన్ కానీ చెప్తుంది, ఇప్పుడు తన కానీ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్ అయితే రాసుంటుంది కదా, అందులో ర్యాంక్ వస్తే అప్పటికైనా మీరు నమ్ముతారా నేను టాలెంట్ అనేసి అని కానీ అడుగుతుంది. దానికి వాడైతే ఒకటే నవ్వుతాడనమాట. ఆ ఒలింపియాడ్ ఎగ్జామ్ గురించి అయినా నీకు అసలు తెలుసా, నోటికి వచ్చిందంతా బాగా నోర్మయ్యి అంటాడా. సరే రిజల్ట్ వచ్చినాక చూసుకుంటామనేసి హీరోయిన్ కానీ కాల్ని కట్ చేసేసి ఆ డివోర్స్ ఆఫీస్కి అయితే వస్తుంది. యాక్చువల్గా ఆ డబ్బుల్ని ఫ్రీజ్ చేసింది ఈ ఫూచేనే అనమాట. ఇప్పుడు వీడు కానీ ఏం చెప్తాడంటే, నువ్వు నా దగ్గర అయితే బతిమలాడు, ఆ తర్వాత నేను కానీ నీ డబ్బుల్ని అయితే అన్ఫ్రీజ్ చేస్తాను అనేసి చెప్తాడా. దానికి హీరోయిన్ అయితే అసలు కుదరదు అన్నట్టు చెప్తుంది అనమాట. యాక్చువల్గా హీరోయిన్తో పాటు షెన్ను కానీ వచ్చి ఉంటాడనమాట. ఫూచాన్ ఏమనుకుంటాడంటే వీళ్ళిద్దరూ కానీ రిలేషన్షిప్లో ఉన్నారు, అందుకే డివోర్స్ అడుగుతా ఉంది అనుకునేసి వీడు కానీ ఏం చెప్తాడంటే, యాక్చువల్గా హీరోయిన్ డెలివరీ టైంలో తన గర్భసంచిలో అయితే సమ్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటుందన్నమాట. కాబట్టి హీరోయిన్ అయితే నెక్స్ట్ కన్సీవ్గా కాలేందో అనేసి డాక్టర్ కానీ చెప్పుంటారు. ఇప్పుడు ఇదంతా తెలిసిన తర్వాత నిన్ను షెన్ అయితే అసలు పెళ్లి చేసుకోవడం అన్నట్టు వీడు కానీ బెదిరిస్తాడా. దాంతో హీరోయిన్ కానీ నవ్వుకుంటూ వీడితో కానీ చెప్తుందనమాట, నువ్వు పెరుగు వాళ్ళని బెదిరించినట్టు నన్ను బెదిరించడం ఆపి మర్యాదగా రా డివోర్స్ చేసుకుంటాము అనేసి. వీళ్ళిద్దరు కానీ వెళ్ళి డివోర్స్ అయితే తీసుకునేసి రిటర్న్ గానీ వస్తారా. ఇప్పటికి కానీ వీడి యొక్క కొవ్వు అయితే అసలు కరగట్లేదనమాట. వీడే ఓ పెద్ద తోపు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడా. హీరోయిన్ కానీ చాలా ఆపుతావా అనేసి వాడిని కానీ నేమ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే పిలుస్తుంది. జోజో యొక్క ఫుల్ కంట్రోల్ ఇప్పుడు హీరోయినే కదా, కాబట్టి తన యొక్క కంప్లీట్ నేమ్ని కానీ తన వైపే చేంజ్ చేసుకుంటాము అనేసి వాడు కానీ అక్కడికి అయితే వస్తాడా. ఇప్పుడు జోజో దగ్గర కానీ వీడైతే అడుగుతాడనమాట, ఇదిగో చూడరా బంగారం, నువ్వు 18 ఇయర్స్ తర్వాత నాన్న కావాలి అని అనిపిస్తే నువ్వు కానీ నా దగ్గరికి రావచ్చు, నీ యొక్క నేమ్ని కానీ అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అంటాడా. దానికి జోజో అయితే వద్దు నాన్న, నాకు అమ్మ ఇచ్చిన నేమ్ అయితే చాలా బాగా నచ్చింది, నేను అమ్మతోనే ఉంటాను అనేసి కానీ చెప్తుందనమాట. దాంతో వీడు కానీ పర్వాలేదురా బంగారం, నీకు ఫ్యూచర్లో ఎప్పుడు నాన్న కావాలన్నా కానీ నువ్వు నా దగ్గరికి అయితే రావచ్చు అనేసి ఆ పేపర్లో కానీ సైన్ అయితే చేసి హీరోయిన్ దగ్గర కానీ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ అయితే వీడు కానీ సడన్ గా ఒంట్లో బాగాలేనట్టే ఉంటాడనమాట. యాక్చువల్ గా వీడికి ఏదో అనారోగ్యం కానీ ఉన్నట్టుంది. దాని యొక్క మెడిసిన్స్ అంతా కానీ హీరోయిన్ మాత్రమే తెలుసు. కాకపోతే ఇప్పుడు వీడి యొక్క నెంబర్ని కానీ తను బ్లాక్ లిస్ట్ లో ఉంచిందంట. కాబట్టి హోటల్ కైనా కాల్ చేసి అడుగు అనేసి ఆ చిలకతో చెప్తాడా. తను కానీ హోటల్ కి అయితే కాల్ చేసి చెప్తుందనమాట. ఇప్పుడు ఆ రిసెప్షనిస్ట్ గానీ షెన్ కి అయితే కాల్ చేస్తుంది. వీడిదా చెప్పుంటాడనమాట, హీరోయిన్ కి ఎలాంటి కాల్స్ వచ్చినా గానీ ముందు నువ్వు నాకుదా కాంటాక్ట్ చేయాలి అనేసి. దాన్ని ఇప్పుడు చెప్పేసి వాళ్ళ హస్బెండ్ కి ఒంట్లో బాగాలేదంట, నన్ను ఏం చేయమంటారు అనేసి కానీ అడుగుతుందా. సరే ఆ కాల్ అయితే నాకు డైవర్ట్ చేయండి అనేసి షెన్ గానీ చెప్తాడు. వీడు గానీ హీరోయిన్ అనుకునేసి మాట్లాడుతూ ఉంటాడా. అటుపక్క అయితే షెన్ గానీ నీకు ఒంట్లో బాగాలేకపోతే వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు, ఈ టైంలో ఎందుకు హీరోయిన్ ని విసిగిస్తా ఉన్నావు అనేసి అడుగుతాడా. దానికి వీడికైతే కాలిపోయిందనమాట. ఈ అర్ధరాత్రి పూట నువ్వు హీరోయిన్ రూమ్ లో ఏం చేస్తా ఉన్నావు, మా ఇద్దరికి ఈ రోజుదా డివోర్స్ అయ్యింది, అంతలోపలే నువ్వు తన బెడ్రూమ్ వరకు వెళ్ళిపోయావా అనేసి కానీ అరుస్తా ఉంటా. దానికి షెన్ గానీ చాలా ఆపుతావా, నిజానికి హీరోయిన్ అయితే నా హోటల్లో స్టే చేస్తా ఉంది, ఈ అర్ధరాత్రి పూట తన నిద్రలో నుంచి లేపి తనని విసిగించడం ఎందుకు అనేసి నీ కాల్ని నేను అటెండ్ చేశాను అంటాడా. దానికి వీడు గానీ ఏం చెప్తాడు అంటే, యాక్చువల్ గా షెన్ అయితే ఇన్ని సంవత్సరాలు అబ్రాడ్ లోదా ఉన్నాడంట. ఆ రోజు డోడో బర్త్డే రోజుదా ఫస్ట్ టైం వీడు కానీ చైనాకి అయితే వచ్చాడంట. నువ్వు నా కొడుకు బర్త్డేకి వచ్చావు అనుకున్నాను, కాకపోతే నువ్వు నా వైఫ్ కోసం వచ్చినట్టుంది, పాపం తన్నే తలుచుకుంటేదా నాకు చాలా బాధేస్తా ఉంది, నాలాంటి మంచివాడిని వదిలేసి నీకొచ్చి పడిపోయింది కదా అన్నట్టు చెప్తాడా. దానికి వీడు కానీ చాలా ఆపుతావా నీ సోది, యాక్చువల్ గా హీరోయిన్ అయితే ఇప్పుడు బాగా నిద్రపోతా ఉంది, నేను ఇప్పుడు తన్ని విసిగించలేను, నీ కాల్ని కానీ నువ్వైతే కట్ చేసేస్తే బాగుంటుంది అనేసి వీడు ఫోన్ ని కానీ కట్ చేసేస్తాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కానీ జోజోని స్కూల్ కి తీసుకెళ్లడానికి అయితే రెడీ చేస్తా ఉంటుందా. తన రూమ్ బయట అయితే షెన్ను కానీ చాలా సేపు వెయిట్ చేసేటట్టుంది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళు కానీ బయటకైతే వస్తారా. వాటే కోఇన్సిడెన్స్ అనేసి కానీ వీడైతే చెప్తాడనమాట. యాక్చువల్గా వీడైతే 2 గంటలకు ముందు నుంచే వీళ్ళ రూమ్ ముందర అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. దీన్నైతే అక్కడ ఉండే మేడ్ కానీ చూసేసి పర్వాలేదే మన మాస్టర్ అయితే భలే అబద్ధం చెప్తా ఉంటాడు అనేసి నవ్వుకుంటా ఉంటుందన్నమాట. అప్పుడైతే హీరోయిన్ కి ఆ మ్యాథ్స్ కాంపిటీషన్ జరిగి ఉంటుంది కదా, వాళ్ళు కానీ కాల్ చేస్తారు. హీరోయిన్ అయితే ఆ ఒలింపియాడ్ మ్యాథ్స్ టెస్ట్ లో ఫస్ట్ ప్లేస్ కానీ వచ్చిందంట. వాళ్ళైతే హీరోయిన్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కానీ సేకరించి ఒక హౌస్ వైఫ్ గా ఉండి మీరైతే ఫస్ట్ ప్లేస్ వచ్చారు కదా, మేము కానీ మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ చేసుకోవాలి, మేము కానీ
వచ్చేదా అనేసి అడుగుతారా. అప్పుడు హీరోయిన్ కానీ తన కూతుర్ని అయితే ఇప్పుడు స్కూల్లో కానీ దింపడానికి అయితే వెళ్తా ఉన్నాను, మీరు కావాలంటే అక్కడికి వచ్చేయండి అనేసి చెప్తుందనమాట. వాళ్ళు కానీ అడ్రస్ అయితే తెలుసుకుంటారు. ఇప్పుడు హీరోయిన్ కానీ కాల్ని అయితే కట్ చేసేసి షన్తో కానీ చెప్తా ఉంది తనైతే ఈ మ్యాథ్స్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది అనేసి. షన్ కానీ ఒకటే సంతోషపడతా ఉంటాడనమాట. నాకు తెలుసు నువ్వైతే ఆ ప్లేస్కే అర్హత ఉన్న దానివే అనేసి కానీ చెప్తాడా. దాంతో హీరోయిన్ కానీ సరే నేను కానీ స్కూల్కి అయితే వెళ్ళొస్తాను అనేసి అక్కడ నుంచి కానీ జోజోని అయితే తడుకునేసి స్కూల్కి వస్తుందా. సగంలోనే డోడో కానీ వచ్చి జోజోని అయితే స్టాప్ చేస్తాడనమాట. నువ్వైతే ఈ స్కూల్కి అసలు వెళ్ళకూడదు అనేసి. ఎందుకంటే జోజో వాళ్ళ అమ్మ అదే హీరోయిన్ ఇంకా వాళ్ళ నాన్న కానీ డివోర్స్ అయితే చేసుకున్నారు కదా. ఇప్పుడు హీరోయిన్ వల్ల అయితే ఇంత పెద్ద స్కూల్లో చదివించను కాదు. అది కాకుండా జోజో అయితే వాళ్ళ అమ్మనే కదా ఎంచుకొని ఉంటుంది కాబట్టి తనైతే ఈ స్కూల్కి వెళ్ళకూడదు అన్నట్టు చెప్తా అంటారు. జోజో కానీ అక్కడ ఉండే ఒక పాపతో అయితే వెళ్ళి మాట్లాడుతుందా. ఆ పాప అయితే డోడో నీతో మాట్లాడకూడదు అనేసి చెప్పాడు, నువ్వు నాతో మాట్లాడుకుంటుందా. దాంతో జోజో కానీ వచ్చి ఎందుకు డోడో అలా చెప్పావు అనేసి వాడిని లైట్ కదా తోస్తుంది. వాడైతే కింద పడిపోయి ఒకటే యాక్టింగ్లు అయితే వేస్తా ఉంటాడు అనమాట. ఆ టైంలో అక్కడికి అయితే ప్రిన్సిపల్ కానీ వస్తాడా. తన దగ్గర కానీ డోడో అయితే జోజో నన్ను కొట్టేసింది సార్ అనేసి వేరే కంప్లైంట్ చేస్తా ఉంటాడా. దాంతో ప్రిన్సిపల్ కానీ నువ్వు డోడోని అయితే కొట్టావు కదా కాబట్టి నేను జోజోని కానీ ఫైర్ చేస్తా ఉన్నాను అనేసి హీరోయిన్తో కానీ చెప్తాడు. దానికి హీరోయిన్ కానీ చెప్తుంది చిన్నపిల్లలు లైట్ కదా పుష్ చేసింది, తను ఏం తప్పు చేయలేదు అనేసి. యాక్చువల్గా డోడో వాళ్ళ అబ్బాయి ఇదంతా కానీ ఏర్పాటు చేసి ఉంటుంది అనమాట. హీరోయిన్ అయితే ఫూచర్ని డివోర్స్ చేసింది, జోజో వేరే వాళ్ళ అమ్మని ఎంచుకునింది కదా, అందుకే తన్ని ఆ స్కూల్ నుంచి అయితే ఫైర్ చేసి పంపియండి అనేసి చెప్పుంటుంది. ఆ విధంగానే ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ కానీ చెప్తా ఉన్నాడు జోజో అయితే ఈ స్కూల్లో ఉండడానికి వీల్లేదు అనేసి. అక్కడ ఉండే పేరెంట్స్ అందరూ కానీ అవునవును ఈ అమ్మాయి ఈ రోజు వాడిని కొట్టినట్టే రేపు మా పిల్లల్ని కానీ కొడుతుంది అన్నట్టు చెప్తా అంటారా. అంత లోపల అక్కడికి అయితే ఆ రిపోర్టర్స్ కానీ వస్తారనమాట. హీరోయిన్ కానీ ఆ మ్యాథ్స్ ఒలింపియాడ్లో అయితే విన్ అయ్యి ఉంటుంది కదా, దానికోసం తన దగ్గర అయితే సర్టిఫికేట్ అంతా ఇస్తారా. దాన్ని చూసేసి అక్కడ ఉండే పేరెంట్స్ అందరూ కానీ షాక్ అయిపోయారు. ఏంది ఆ కాంపిటీషన్లో హీరోయిన్ ఫస్ట్ వచ్చిందా, తను అంత టాలెంట్ అన్నట్టు వాళ్ళందరూ కానీ మాట్లాడుకుంటా ఉంటారనమాట. దాన్ని చూసేసి చిలక్ కానీ అంత సీన్ లేదు, మా అక్కేమీ అంత టాలెంట్ కాదు అన్నట్టు చెప్తా ఉంటుందా. అక్కడ ఉండే పిల్లలందరూ కానీ జోజోతో అయితే మీ అమ్మ చాలా కూల్ తెలుసా, తను ఇంత టాలెంట్ అన్నట్టు బాగా మెచ్చుకునేసి మాట్లాడుతూ ఉంటారా. దీన్ని చూసిన డోడోకి అయితే కాలిపోయిందనమాట. ఇందులో ఏముంది గొప్ప విషయం, మా నాన్నని కానీ చాలా మంది అయితే వచ్చి ఇంటర్వ్యూ తీస్తున్నారు, నిజానికి మా నాన్న కానీ చాలా ఫేమస్ తెలుసా. అది మాత్రమే కాకుండా మా అవ్వ కానీ చెప్పుండది ఆడవాళ్ళు అయితే ఈ విధంగా బయట వాళ్ళని ఎక్స్పోజ్ చేసుకోకూడదు, వాళ్ళైతే ఇంట్లోనే ఉండాలి అనేసి అని. కానీ వీడైతే వాళ్ళ అమ్మని చాలా తక్కువ చేసి మాట్లాడతాడా. అక్కడ ఉండే రిపోర్టర్స్కే కాలిపోయిందనమాట. ఎవరు ఈ అబ్బాయి ఇలా మాట్లాడుతూ ఉండారే అనేసి కానీ అడుగుతాడా. దాంతో హీరోయిన్ కానీ తను ఎవరనేసి నాకు తెలియదు అనేసి కానీ చెప్తుందనమాట. వాళ్ళు కానీ జోజోని అయితే చూసేసి సరే మ్యామ్ ఈ పాప అయితే మీ కూతురు అనేసి కానీ అడుగుతారా. హీరోయిన్ కానీ అవును తనైతే నా కూతురు అనేసి కానీ చెప్తుందనమాట. మరి వాళ్ళ నాన్న ఎక్కడ అనేసి కానీ వాళ్ళు అయితే అడుగుతారనమాట. వాళ్ళ నాన్నకి నాకైతే డివోర్స్ అయిపోయింది, తన గురించి చెప్పుకునేంత గొప్పవాడేం కాదు తను అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుందా. ఇప్పుడు ఈ రిపోర్టర్స్ అందరూ కానీ ప్రిన్సిపల్ మీదకైతే దూకేశారనమాట. ఇంతకైతే మేము కానీ విన్నాము మీరైతే జోజోని కానీ ఫైర్ చేస్తాననేసి చెప్పారు కదా, తను అసలు ఏం తప్పు చేయలేదు, మొత్తం ఫుటేజ్ కానీ మా దగ్గర కానీ ఉంది, మీరు ఎంక్వైరీ చేయకుండానే ఒక పాపని ఎలా మీరు ఈ విధంగా ఫైర్ చేయగలరు అనేసి కానీ అడుగుతారా. అలా లేదు తనైతే తప్పు చేసింది అందుకే నేను కానీ ఫైర్ చేశాను అన్నట్టు వీడైతే మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్తో కానీ అడుగుతారు మ్యామ్ తనైతే ఫైర్ చేసేస్తాను అంటా ఉన్నారు, మరి మీరు మీ పాపని నెక్స్ట్ ఏ స్కూల్లో జాయిన్ చేయబోతారు అనేసి కానీ అడుగుతారా. దీన్నంతా చూసిన ఈ చిలకైతే ఫ్యూచర్కి కానీ మెసేజ్ అయితే పెడుతుందన్నమాట. చిన్న పిల్లలు అయితే ఏదో గొడవలు వేసుకున్నారు, ఆ మాత్రం దానికి తనైతే రిపోర్టర్స్ అందరినీ కానీ పిలిపించి ఒక పెద్ద పంచాయతీనే పెట్టిస్తా ఉంది అనేసి కానీ చెప్తా ఉంటుందా. దీన్నంతా చూసిన ప్రిన్సిపల్ కి అయితే బాగా తెలిసిపోయిందనమాట హీరోయిన్ అయితే ఎంత టాలెంట్ అనేసి. అది కాకుండా రిపోర్టర్స్ వేరే ఉన్నారు కదా, వాళ్ళ ముందర అయితే మనం కానీ మంచి వాళ్ళలా ఉండాలి అనేసి. మ్యామ్ మీ పాపనైతే మీరు ఈ స్కూల్లోనే చదివిపించండి, అదేవిధంగా ఇక్కడ ఉండే స్టూడెంట్స్ కానీ మీరైతే వచ్చి టీచ్ చేయండి, మీకు ఎంత డబ్బులు కావాలన్నా మేము ఇస్తాము అన్నట్టు వాడు కానీ చెప్తా అంటాడు. దాంతో హీరోయిన్ కానీ అంత కర్మేమీ నాకు పట్టలేదులే కానీ నేను ఈ స్కూల్లో అయితే అసలు వర్క్ చేయను, నా కూతురు కానీ ఈ స్కూల్లో అసలు చదవదు అనేసి కానీ చెప్తా ఉంటుందన్నమాట. అంత లోపల ఈ విషయం తెలిసి షన్ కానీ వాళ్ళ నాన్ననైతే ఆ స్కూల్ దగ్గరికి పిలుచుకొని వచ్చి మీ యొక్క హెల్ప్ అయితే ఇప్పుడు హీరోయిన్కి అవసరం అనేసి కానీ చెప్తాడా. వాళ్ళ నాన్న కానీ కొన్ని పేపర్స్ అయితే తీసుకునేసి అక్కడికి కానీ వస్తారనమాట. మాస్టర్ మీరు ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు అనేసి ప్రిన్సిపల్ కానీ వాగుతా ఉంటాడా. వచ్చిన మాస్టర్ అయితే తన చేతిలో కానీ కొన్ని పేపర్స్ అదే డాక్యుమెంట్స్ అయితే ఇస్తాడు. ఏంది మాస్టర్ ఇది అనేసి వీడుగానే అడుగుతాడా. దాంతో మాస్టర్ కానీ తెరిచి చూడు నీకే తెలుస్తుంది అనేసి కానీ చెప్తా ఉంటాడు. ప్రిన్సిపల్ కానీ దాన్ని అయితే ఓపెన్ చేసి చూస్తాడా. యాక్చువల్గా ఫూచన్ వాళ్ళ అమ్మ ఈ ప్రిన్సిపల్ ఇద్దరు కానీ కలిసి ఈ స్కూల్లో అయితే చాలా కరప్షన్స్ కానీ చేస్తుంటారనమాట. దాని యొక్క ఎవిడెన్స్ని ఇప్పుడు మాస్టర్ కానీ చూపిస్తారా. డైరెక్టర్ చెప్పడం వల్లే నేను చేశాను అనేసి ఈ ప్రిన్సిపల్ కానీ ఎంతో బతిమలాడతాడు. అయినప్పటికీ అక్కడికైతే పోలీసులని కానీ పిలిపించి
పిలిపించి వీడిని అయితే అరెస్ట్ చేసి లాక్కొని వెళ్ళిపోతారనమాట. అటు కట్ చేసి ఇటు పక్క ఫ్యూచర్నే చూపిస్తారు. వీడికైతే చిలక కానీ వాయిస్ మెసేజ్ అయితే పంపించి ఉంటుంది కదా, దాన్ని కానీ వీడైతే చూస్తూ అంటాడు. వీళ్ళ కంపెనీలో వర్క్ చేసే చాలా మందికి కానీ తెలియదు అనమాట ఫ్యూచర్ వాళ్ళ వైఫే హీరోయిన్ అన్న విషయం. కాబట్టి వాళ్ళు కానీ ఆ మ్యాథ్స్ కాంపిటీషన్లో అయితే హీరోయిన్ కానీ విన్ అయ్యి ఉంటుంది కదా, దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇందులో విన్ అయిన అమ్మాయి అయితే ఒక హౌస్ వైఫ్ అంట. తన పేరు అయితే జియాంగ్ వెన్యూ. తనకైతే 27గా వయసు అవుతా ఉందంట అనేసి కానీ చెప్తా ఉంటారా. దీనంతా విన్న ఆ ఫ్యూచర్కి అయితే ఫుల్ షాక్ అన్నమాట. ఖచ్చితంగా అది హీరోయిన్ అయ్యి ఉండదు అన్నట్టే వీడు కానీ ఆలోచిస్తూ తన ఆఫీస్ లోపలికి కానీ వస్తారా. కొంతమంది షేర్ హోల్డర్స్కి అయితే తెలుసు కదా హీరోయిన్ వీడి యొక్క వైఫ్ అనేసి. వాళ్ళు కానీ వచ్చి వీడికైతే కంగ్రాచులేషన్స్ అంతా చెప్తా అంటారు. వేరే కంపెనీ వాళ్ళు వచ్చి హీరోయిన్ని తీసుకొని వెళ్ళే లోపలే మీరు హీరోయిన్ని కానీ మన కంపెనీకి అయితే తీసుకొని వచ్చేయండి, తన యొక్క టాలెంట్ అయితే ఈ కంపెనీకి చాలా అవసరం అనేసి చెప్తా అంటారా. దాంతో వీడు కానీ చెప్పినట్టుంది, నా వైఫ్కి నాకైతే డివోర్స్ అయిపోయింది అన్న విషయం. వాళ్ళందరూ కానీ ఫుల్ షాక్ అయిపోయారు. ఇప్పుడు వేరే ఛాన్సే లేదా, మీరు కానీ మీ వైఫ్తో అయితే ఎలాగైనా కలిసిపోవడానికి ట్రై చేయండి అనేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారా. అప్పుడు అసిస్టెంట్ కానీ ఫ్యూచర్తో అయితే ఒక విషయాన్ని కానీ చూపిస్తాడనమాట. యాక్చువల్గా హీరోయిన్ అయితే వీళ్ళ యొక్క డివోర్స్ నోటీస్ని పబ్లిక్గా అందరికీ కానీ అనౌన్స్ చేసి ఉండదు. దాన్ని చూసి వీడైతే షాక్ అవుతా ఉంటాడా. అంటే వాళ్ళ అమ్మనే చూపిస్తారనమాట. తనైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కానీ పిలిపించి నా కోడల్ని అయితే ఫ్యామిలీ నుంచి బయటికి అయితే గెంటేశాను, అది మాత్రమే కాకుండా నా మనవరాలని కానీ స్కూల్లో నుంచి బయటికి గెంటేయడానికి ప్లాన్ చేస్తున్నాను అన్నట్టు చెప్తా ఉంటుంది. అంత లోపల ఈ లేడీస్ కానీ ఈ కాంపిటీషన్లో హీరోయిన్ అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చి ఉంటుంది కదా, ఆ న్యూస్ని అయితే చూసేసి మాట్లాడుతూ ఉంటారా. ఈ అవ్వ అయితే ఒప్పుకునేట్టే లేదనమాట. తను కాలేజీ వెళ్ళలేదు, తను ఎలా ఇందులో ఫస్ట్ వచ్చింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందా. తను కరప్షన్ చేసింది, తన్ని కానీ అరెస్ట్ చేయడానికి అయితే మేము వచ్చాము అన్నట్టు అక్కడికైతే పోలీసులు కానీ వస్తారనమాట. అంతే అవని కానీ అక్కడ నుంచి అయితే జైలుకి లాక్కొని వెళ్ళిపోతారు. ఒక ప్రాబ్లం పోతే ఇంకో ప్రాబ్లం వచ్చింది అన్నట్టు. ఇప్పుడు హీరోయిన్ కానీ కాంపిటీషన్ ఎగ్జామ్లో అయితే ఫస్ట్ వచ్చి ఉంటుంది కదా, తనైతే చీట్ చేసింది. షెన్ మాస్టర్ ఇంటికి అయితే వెళ్ళి అక్కడ మాస్టర్ హెల్ప్తోనే రాసింది అన్నట్టు రూమర్స్ కానీ స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. తను షెన్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఎగ్జామ్ రాసిందన్న విషయం ఫ్యూచర్కి మాత్రమే తెలుసు. అటంటే ఇదంతా వార్దా చేస్తుంటాడు అనేసి హీరోయిన్ కానీ కరెక్ట్ గానే గెస్ట్ చేస్తుంది. యాక్చువల్ గా అదే అన్నమాట నిజం. ఈ చిలక కానీ ఫ్యూచర్తో అయితే అడిగి ఉంటుంది అనమాట, నువ్వు మా అక్క ఎగ్జామ్ రాయకుండా ఉండడానికి స్టాప్ చేసావు కదా, మరి ఎలా రాసింది అనేసి. షెన్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి రాసింది అనేసి వాడు కానీ చెప్పుంటాడు. ఆ మాస్టర్ అయితే హీరోయిన్ వల్ల గురువు అన్న విషయం ఈ చిలకకు కానీ తెలుసు కదా, కాబట్టి ఈ అమ్మాయి రూమర్స్ ని కానీ క్రియేట్ చేసి ఉంటుంది అనమాట. హీరోయిన్ అయితే ఈ ఎగ్జామ్ ని ఓన్ గా రాయలేదు, తనైతే మాస్టర్ హెల్ప్ తో రాసింది అనేసి. ఇప్పుడు కమెంట్ లో అయితే హీరోయిన్ ని అందరూ కానీ కడిగి పోస్తా ఉన్నారనమాట. అదే కదా ఒక హౌస్ వైఫ్ ఎలా ఈ ఎగ్జామ్ ని రాసింది అన్నట్టు తన గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అదే కట్ చేసి ఫ్యూచర్ నే చూపిస్తారు. తన దగ్గర కానీ ఒక బిలియనర్ అయితే వచ్చి వీళ్ళ కంపెనీలో కానీ 60 బిలియన్ అయితే ఇన్వెస్ట్ చేశాను అనేసి కానీ చెప్తాడు. కాకపోతే వీళ్ళ కంపెనీకి బ్యాక్ బోన్ గా హీరోయిన్ కానీ ఇందులో వర్క్ చేయాలి అనేసి చెప్తాడనమాట. ఎందుకంటే తను కానీ ఈ కాంపిటీషన్ లో విన్ అయ్యి ఉంటుంది కదా, తన యొక్క టాలెంట్ చాలా ఇంపార్టెంట్ అనేసి. అదేవిధంగా హీరోయిన్ యొక్క ఇంటర్వ్యూ వీడియోని కానీ చూపిమంటాడా, వాళ్ళు కానీ వేస్తారనమాట. అందులో అయితే తను కానీ క్లియర్గా చెప్పుంటుంది ఫ్యూచర్కి నాకు డివోర్స్ అయిపోయింది అనేసి. దీన్ని చూసిన ఇతనైతే ఫుల్ షాక్ అయిపోయాడు. వీళ్ళ యొక్క కోఆపరేషన్ని కానీ నేనైతే క్యాన్సిల్ చేసుకుంటాను అని చెప్తాడా. ఇక్కడ ఫ్యూచర్కి అయితే కోపంగా వస్తూ ఉంది హీరోయిన్ మీద. ఆ రోజు నైట్ హీరోయిన్ ని చూపిస్తారు. మార్నింగ్ నుంచి తనైతే చీట్ చేసిందన్న విషయం తెలుసుకునేసి చాలా బాధపడి ఉంటుందన్నమాట. సరే నైట్ అయ్యింది, సరిగా నిద్రపోయిందో లేదో అనేసి షెన్ కానీ వచ్చి చెక్ చేస్తా ఉంటాడా. అప్పుడు హీరోయిన్ కానీ మాస్టర్ నిద్రపోయారా అనేసి అడుగుతుంది. అప్పుడు షెన్ కానీ చెప్తాడు తనైతే నిద్రపోయాడు అనేసి. కాకపోతే వీడైతే వాళ్ళ నాన్నకి 2 స్లీపింగ్ పిల్స్ కానీ ఇచ్చి నిద్ర పుంచేసిదా వచ్చి ఉంటాడనమాట. సరే ఇప్పుడు నువ్వు పర్వాలేదా అనేసి కానీ హీరోయిన్తో అడుగుతాడు. దానికి హీరోయిన్ కానీ నేను ఇప్పుడు పర్వాలేదు, ఎందుకంటే ఫ్యూచర్ ఇంట్లో దీనికన్నా నేను ఎక్కువ కష్టపడ్డాను అన్నట్టు చెప్తుందా. దాన్ని విన్న షెన్కి అయితే చాలా కష్టం అయిపోయింది. సారీ నేనైతే నిన్ను వచ్చి చూడడానికి చాలా లేట్ అయిపోయింది అన్నట్టు వీడి మనసులోనే అనుకుంటాడనమాట. సరే నువ్వు కానీ నిద్రపో, నేను వెళ్ళి ఈ ప్రాబ్లమ్ని చూసుకుంటాను అంటాడు. ఆ నెక్స్ట్ డేనే చూపిస్తారు. అది ఈ ఎగ్జామ్ని కానీ కండక్ట్ చేసి ఉంటారు కదా, అప్పుడైతే వాళ్ళే క్లియర్గా చెప్పుంటారు మేమైతే నిన్ను మానిటర్ చేస్తూనే ఉంటాము అనేసి. ఇప్పుడు వాళ్ళైతే హీరోయిన్ ఎలాంటి చీట్ చేయలేదు అనేసి ఆ వీడియోని కానీ రిలీజ్ చేసి ఉంటారనమాట. అంటే ఇప్పుడు కమెంట్లో అయితే హీరోయిన్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ ప్రజల మనసుల్ని ఎవరు కానీ అర్థం చేసుకోలేరేమో. హీరోయిన్ అయితే చాలా టాలెంట్, తను చాలా సూపర్ అనేసి దీన్ని చూసేసి హీరోయిన్ కానీ సంతోషపడతా ఉంటుంది. అటే కట్ చేసి ఫ్యూచర్ కంపెనీలోనే చూపిస్తారనమాట. వీడే హీరోయిన్ యొక్క ఎక్స్ హస్బెండ్ అనేసి ఎవరికి కానీ తెలియదు కదా, వాడికి తెలియకుండానే వాడి గురించి అయితే అందరూ కానీ కడిగి పోస్తా ఉంటారు. ఇలాంటి ఒక హస్బెండ్ ఉండడం కన్నా తనైతే లైఫ్ లాంగ్ కానీ సింగిల్ గానే ఉండిపోవచ్చు, ఇలాంటి వాడు ఊరేసుకొని చచ్చిపోవాలి అది ఇది అనేసి వీడు కానీ చాలా కోపంగా ఆఫీస్కి అయితే వస్తాడా. అసిస్టెంట్ కానీ బాస్ వాళ్ళందరినీ నేను ఫైర్ చేస్తాను అంటాడు. ఎందుకు నేనే వాడని తెలియకుండానే అక్కడ వాళ్ళ
అయితే అలా తిడతా ఉండరు. ఇప్పుడు వాలంటీర్గా వెళ్ళి నేనే వాళ్ళ ఎక్స్ హస్బెండ్ అనేసి చెప్పి ఇంకా తిట్లు తినడానికి అనేసి హీరో కానీ అసిస్టెంట్ని తిట్టేసి, సరే హీరోయిన్ని కానీ మన కంపెనీలో అయితే వర్క్ చేయడానికి పిలవండి, నేను కానీ మిలియన్ల లెక్కలో డబ్బులు కానీ ఇస్తాను అనేసి చెప్తా అంటాడు. అప్పుడైతే చిలక కానీ కాల్ చేసి డోడోని కార్ రేస్ జరిగే ప్లేస్ కానీ పిలుచుకొని వెళ్ళబోతాను, నువ్వు రా అనేసి పిలుస్తుందా. దాంతో వీడు కానీ సరే నేను వస్తాను అనేసి కాల్ని కట్ చేస్తాడు. అటే ఇటు పక్క కానీ తన యొక్క గాయానికి అయితే మందు వేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు అనమాట. అటు పక్క వచ్చిన హీరోయిన్ కానీ నేను కావాలంటే నీకు హెల్ప్ చేసేదా అనేసి కానీ అడుగుతుందా. యాక్చువల్గా ఇదంతా వీడి ప్లానే అన్నమాట. వీడైతే హీరోయిన్ కానీ ఎప్పుడు బయటకు వస్తుందా అనేసి తన రూమ్ ముందర అయితే చాలా సేపు కానీ వెయిట్ చేస్తా ఉంటాడు. హీరోయిన్ రావడం చూసిన వెంటనే వచ్చి షర్ట్ అంతా విప్పుంటాడు. అక్కడికి వచ్చిన మేడ్ కానీ దీన్ని చూసేసి, బాస్ మీకు మెడిసిన్ వేయాలా, నేను కావాలంటే హెల్ప్ చేసేదా అని ఉంటుందా. వీడైతే నువ్వు దయచేసి వెళ్ళిపోతాలి అనేసి తన్ని కానీ తరుముకొని ఉంటాడనమాట. ఇప్పుడు వాడి ప్లాన్ ప్రకారమే హీరోయిన్ కానీ అక్కడికి అయితే వచ్చి వీడికి మెడిసిన్ కానీ వేస్తూ వీడైతే హెల్ప్ చేస్తుంటాడు కదా, దానికంతా కానీ థ్యాంక్స్ అయితే చెప్పి మెడిసిన్ కానీ వేసి ముగిస్తుందా. ఆ తర్వాత వీడు కానీ వాడి యొక్క షర్ట్ని అయితే వేస్తా ఉంటాడనమాట. అప్పుడు వేరే సిక్స్ ప్యాక్ ఫ్రీగా దర్శనం చూపిస్తా అంటాడా. హీరోయిన్ కానీ చాలా సేపు అయితే దాన్ని కానీ సైట్ కొట్టేసి ఆ తర్వాత నేనేం చేస్తా ఉన్నాను అనేసి ఫేస్ని కానీ తిప్పుకుంటుంది. ఇప్పుడు వీడు కానీ ఏం చెప్తాడంటే, నువ్వైతే నాకు ఒక హెల్ప్ చేస్తావా అనేసి తన్ని కానీ కార్ రేస్లో అయితే పార్టిసిపేట్ అవ్వమంటాడనమాట. హీరోయిన్ కానీ దానికైతే ఒప్పుకుంటుంది. ఆ రోజు నైట్ అయితే వీళ్ళిద్దరూ కానీ కార్ రేస్ జరిగే ప్లేస్కి ఆ స్పోర్ట్స్ కార్తో కానీ వచ్చి దిగుతారా. యాక్చువల్గా ఈ కార్ అయితే ఇంపోర్టెడ్ కార్ అంట. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ నోరు అయితే తెరిచేస్తారు, వావ్ సూపర్ కార్ అన్నట్టు. అది మాత్రమే కాకుండా ఇప్పుడు షెన్ కానీ ఏం చెప్తాడంటే, సారీ గాయస్ నాకైతే చేతిలో కానీ దెబ్బ తగిలింది కాబట్టి నేనైతే డ్రైవ్ చేయలేను, నేను కానీ డ్రైవర్ని అయితే తీసుకొచ్చున్నాను అంటాడా. ఎవరు అంత పెద్ద డ్రైవరు, తనని వచ్చి బయట అయితే హలో చెప్పమని చెప్పు అనేసి చిలక కానీ చెప్తుంది. వీడు కానీ చూస్తాడు, యాక్చువల్గా నేనైతే లోనాని పిలుచుకొని వచ్చాను అన్నట్టు చెప్తాడనమాట. లోనా అన్న పేరు విన్న వెంటనే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కానీ ఫుల్ షాక్ అయిపోయారు. ఏంది లూనాని పిలుచుకొని వచ్చావా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. డోడో కానీ ఎవరా లూనా అనేసి కానీ అడుగుతాడా. అప్పుడు వాళ్ళు కానీ చెప్తారు, యాక్చువల్గా లూనా అయితే ఇంటర్నేషనల్ కార్ రేసింగ్లో ఛాంపియన్ అంట, దాని గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్తా అంటారా. కాకపోతే తన గురించి నేను ఎప్పుడూ వినలేదే అంటాడు. దానికి వాళ్ళు కానీ తనైతే నువ్వు పుట్టడానికి ముందే రిజైన్ చేసేసి వెళ్ళిపోయింది అనేసి కానీ చెప్తారు. ఇప్పుడు ఈ చిలక కానీ లూనా ఎవరనేసి తెలియకుండానే పందెం కాస్తా ఉందన్నమాట. మీరు తన గురించి అంత గొప్పగా చెప్తా ఉంటారు కదా, ఒకవేళ నేను ఈ రేస్లో విన్ అయితే తను కానీ నా దగ్గర అయితే వచ్చి క్షమాపణ అడగాలి అనేసి. దానికి వీడు కానీ ఆ ఛాన్సే లేదు అన్నట్టు చెప్తాడనమాట. ఇప్పుడు ఫూచన్ కానీ ఏం చెప్తాడంటే, ఇదిగో చూడండి ఈ కార్ రేస్లో తను కనుక విన్ అయ్యిందనుకో నేనైతే నా దగ్గర ఉండే 3 కార్లని ఇస్తాను, అది మాత్రమే కాకుండా ఫ్రీగా ఒక కార్ని కానీ వాష్ చేసి ఇస్తాను అంటాడు. సరే అనేసి వీళ్ళు కానీ ఒప్పుకుంటారు. ఆ కార్ రేస్ కానీ స్టార్ట్ అవుతుందన్నమాట. చాలా స్పీడ్గా అయితే అందరూ కానీ కార్ని అయితే తోలుతా ఉంటారు. కానీ ఫైనల్గా ఈ కార్ రేస్లో గెలిచేది హీరోయిన్ వాళ్ళే అన్నమాట. ఇక్కడ అయితే షెన్కి కడుపులో మొత్తం కానీ తిప్పేస్తా ఉంది, అంత స్పీడ్లో వచ్చి ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ లూనా అనేసి కానీ చెప్తాడా. నీకెలా తెలుసు నేనే లూనా అనేసి అని కానీ హీరోయిన్ అడుగుతుంది. అప్పుడుదా వీడు కానీ ఒక నిజాన్ని చెప్తాడు. యాక్చువల్గా హీరోయిన్ని ఈ కార్ రేసింగ్ క్లబ్లో కానీ జాయిన్ అయ్యి ఉంటుంది కదా, దాని యొక్క ఓనరే షెన్దా అంట. ఇప్పుడు హీరోయిన్ కానీ ఈ రేసింగ్లో అయితే ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం కానీ వీడే. కాకపోతే తను సడన్గా అయితే రిజైన్ చేసేసి వెళ్ళిపోయి ఉంటుంది కదా, దానికి సారీ అడుగుతుందా. పర్వాలేదులే నువ్వు వెళ్ళిపోయినా కానీ ఆ క్లబ్ అయితే ఇంత బాగుందంటే దానికి కారణమే నువ్వుదా అనేసి కానీ చెప్తాడు. వీడికి అప్పటి నుంచే హీరోయిన్ మీద అయితే ఫీలింగ్స్ ఉన్నట్టుంది. కాకపోతే దాన్ని హీరోయిన్తో అయితే వీడు అసలు చెప్పుకోలేదేమో, దాన్ని అంతా కానీ వీడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ రేస్లో ఫూచన్ కానీ ఓడిపోయి ఉంటాడు కదా, కాబట్టి వాడు చెప్పినట్టుగానే వాడి యొక్క గ్యారేజ్ అడ్రస్ని కానీ తీసుకొని వచ్చిస్తాడనమాట. నువ్వు కానీ వచ్చి 3 కార్లు అయితే పిక్ చేసుకో అంటాడా. హీరోయిన్ అయితే ఇప్పటి వరకు కానీ తనే వాడి యొక్క వైఫ్ అన్నది అయితే వీడి దగ్గర చూపించుకోలేదు. ఈ పందెంలో ఓడిపోయాడు కాబట్టి వాడు కానీ కార్ని అయితే వాష్ చేయాలి కదా, దానికోసం హీరోయిన్ అయితే చెత్త కుప్పల్ని తీస్తుంది కదా, ఆ ట్రక్ని కానీ తీసుకొని వస్తుంది అనమాట. ఇప్పుడు వీడు కానీ వేరే ఆప్షన్ లేకుండా వాష్ చేస్తాడు. అయిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళు కానీ ఇంటికి అయితే వస్తారా. షెన్ కానీ జోజోన్ అయితే చూసి వస్తాను అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. ఇక్కడికైతే మాస్టర్ యొక్క స్టూడెంట్స్ కానీ వస్తారనమాట. వాళ్ళు కానీ వచ్చి ఇప్పుడైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రమే జరిగి ఉంటుంది, ఇంకా ఫైనల్ ఉందంట. నువ్వైతే ఇంతకు ముందు చీట్ చేయలేదన్న విషయం మాకు కానీ తెలిసి వచ్చింది, కాకపోతే ఈ ఫైనల్ ఎగ్జామ్లో కానీ నువ్వైతే పార్టిసిపేట్ అవ్వు అనేసి కానీ చెప్తారు. ఎందుకంటే అది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుందంట. 5 మెంబర్స్ ఇన్విజిలేటర్స్తో అందులో విన్ అయ్యి చూపి షెన్ మాస్టర్ యొక్క హెల్ప్ లేకుండా అనేసి చెప్తా అంటారా. అక్కడికైతే మాస్టర్ కానీ వస్తారు. అంటే మీరు నన్నే డౌట్ పడతా ఉండారా అనేసి కానీ అడుగుతాడా. దానికి ఈ పిల్లలు కానీ నిజమే కదా మాస్టర్ మేము చెప్తా ఉన్నాము, ఈ ఫైనల్ ఎగ్జామ్లో మీ యొక్క హెల్ప్ లేకుండా తను కనుక విన్ అయ్యింది అనుకోండి నేనైతే తలకిందులుగా నిలబడతాను. ఒకవేళ మేము విన్ అయితే మీరు ఇప్పుడు డీన్గా ఉంటున్నారు కదా, ఆ పదవిని కానీ రిజైన్ చేయాలి అనేసి చెప్తారనమాట. అక్కడికైతే షెన్ కానీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, నువ్వు తలకిందులుగా నిలబడ్డాన్ని మాకైతే వీడియో తీసి పంపి అనేసి కానీ చెప్తారనమాట. అంటే ఈ పోటీకి కానీ
కానీ ఇద్దరు అయితే ఒప్పుకుంటారు. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ గానీ మ్యాథ్స్ కాంపిటీషన్ యొక్క ఫైనల్ ఎగ్జామ్ ని రాయడానికి షెన్నే తన్ని గానీ తీసుకొని వచ్చి దింపుతాడనమాట. యాక్చువల్ గా ఈ ఎగ్జామ్ అయితే చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది. 5 మెంబర్స్ ఇన్విజిలేటర్, అది కాకుండా వీళ్ళ రాయడాన్ని అయితే వీడియో ద్వారా బ్రాడ్కాస్టింగ్ గానీ చేస్తారనమాట. ప్రతి ఒక్కరూ గానీ దీన్ని అయితే చూడవచ్చు. ఆ విధంగా ఎగ్జామ్స్ గానీ జరుగుతూ ఉంటుందా అటే కట్ చేసి ఫూచన్ ని చూపిస్తారనమాట. వాళ్ళ కంపెనీకి అయితే ఫూచన్ వాళ్ళ నాన్నగానే వచ్చుంటాడు. యాక్చువల్ గా ఈ కంపెనీ మొత్తానికి ఇన్ఛార్జి ఇతనే అన్నమాట. ఇప్పుడు ఈ కంపెనీలో అయితే కొత్తగా ఒక సీఈఓని కానీ అలర్ట్ చేయాలి. ఇప్పుడు హీరోయిన్ కానీ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే రాయడానికి వెళ్ళుండదు కదా. ఈ మ్యాథ్స్ కాంపిటీషన్లో తను గనక ఫస్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా తననే మనం కానీ సీఈఓగా చేద్దాము అనేసి ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ని కానీ వీళ్ళైతే మానిటరింగ్ చేస్తూ చూస్తూ ఉంటారనమాట. అప్పుడైతే వాళ్ళు కానీ అనౌన్స్ చేస్తారు, ఈ కాంపిటీషన్ ఎగ్జామ్లో హీరోయినే ఫస్ట్ ప్లేస్ వచ్చింది అనేసి. దీన్ని చూసేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఖచ్చితంగా హీరోయిన్ ఈ పొజిషన్కి సూట్ అయిన అమ్మాయి, తనని వెంటనే కానీ కంపెనీకి అయితే పిలవండి అనేసి చెప్తా అంటారా. అప్పుడు దా షన్ కానీ చెప్తాడనమాట. కాకపోతే ఫూచన్కి హీరోయిన్కి దా డివోర్స్ అయిపోయింది కదా, తనైతే దీనికి ఒప్పుకోదే అనేసి. దాన్ని విన్న వాళ్ళ నాన్న అయితే చాలా కోపడుతూ ఉంటాడనమాట. ఏంది డివోర్స్ అయిపోయిందా, మర్యాదగా వెళ్ళి నువ్వు ఆ అమ్మాయిని కానీ కన్విన్స్ చేసి మళ్ళీ పిలుచుకొని రాపో అనేసి తిడతా ఉంటాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ అమ్మాయిలే కదా బాస్, ఓ 2 రోజులు అలిగేసి ఆ తర్వాత మళ్ళీ వచ్చేస్తారులేండి అనేసి ఆ బోర్డు మెంబర్స్ కానీ చెప్తా ఉంటారా. అప్పుడు దా షన్ కానీ చెప్తాడనమాట, యాక్చువల్గా హీరోయిన్ దా వీడిని కానీ ఇక్కడికైతే పంపించి ఉంటుంది. ఒకవేళ ఈ ఫైనల్ ఎగ్జామ్లో తను ఫస్ట్ ప్లేస్ వచ్చినా కానీ ఫూ కంపెనీలో అయితే నేను అసలు వర్క్ చేయను అనేసి చెప్పేసి రమ్మని ఉంటుందన్నమాట. అది మాత్రమే కాకుండా వీడైతే ఆ కార్ రేసింగ్లో అయితే బిజినెస్ కార్డ్ని కానీ ఇచ్చేసి వచ్చి ఉంటాడు కదా, దాన్ని కానీ రిటర్న్ అయితే ఇచ్చి పంపించి ఉంటుంది. దాన్ని కానీ వీడైతే తీసుకొని వచ్చిస్తాడా. ఇప్పుడుదా వీడికి గుర్తొస్తా ఉంది ఆ లోనా, ఆ కార్ రేసింగ్ లోనా అమ్మాయి హీరోయినే అన్న విషయం. వీడు కానీ ఫుల్ షాక్ అయిపోయి ఏంది లోనా హీరోయినా అనేసి కానీ అడుగుతాడా. అవును, తనైతే ఒక మ్యాథ్స్ జీనియస్, ఇంకా కార్ రేసింగ్ లో జీనియస్. అలాంటి అమ్మాయిని నువ్వు కానీ పెళ్లి చేసుకునేసి 7 సంవత్సరాలు నీ దగ్గర అయితే వెట్టి చాకరీ చేయించావు. ఇప్పుడు ఆ అమ్మాయి నీ యొక్క పంజరం నుంచి అయితే బయటికి వచ్చేసింది అనేసి వీడు కానీ టాటా బై బై చెప్పేసి అక్కడ నుంచి కానీ హీరోయిన్ ని చూడడం కోసమే వచ్చింటాడు అనమాట. హీరోయిన్ వేరే ఇప్పుడు ఫస్ట్ వచ్చి ఉంటుంది కదా, తనైతే చాలా మంది రిపోర్టర్స్ కానీ చుట్టుముట్టేసి ఉంటారు. అందులో అయితే షన్ కానీ వచ్చి హీరోయిన్ దగ్గర అయితే ఒక ఇన్విటేషన్ కానీ ఇస్తాడనమాట. ఇదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేసి చాలా పెద్ద కంపెనీ అంట. ఇందులో అయితే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. కాకపోతే వాళ్ళు హీరోయిన్ కానీ పిలిచారు అనేసి చెప్తారా. హీరోయిన్ వల్లే దాన్ని అయితే నమ్మను బుద్ధి కాలేదనమాట. వీడు కానీ తన చెవు దగ్గర అయితే ఏదో చెప్పడానికి వెళ్తాడా, వాళ్ళ నాన్న కానీ ఏదో కంపు వాసన వస్తా ఉంది అన్నట్టు చెప్తాడనమాట. దాంతో షన్ కానీ దూరం అయితే వెళ్ళిపోతాడు. ఆ చెక్కడి షర్ట్ అబ్బాయి కానీ ఎవరికి తెలియకుండా దొంగచాటగా అక్కడ నుంచి అయితే ఎస్కేప్ అవుతా అంటాడా. దీన్ని అయితే హీరోయిన్ కానీ చూసేసి గార్డ్స్ ని కానీ అక్కడికైతే పంపించి ఉంటుందన్నమాట. వీడి యొక్క పనిష్మెంట్ ని కానీ వీడైతే తీసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళందరూ కానీ వీడిని అయితే బెదిరిస్తారనమాట వీడియో తీస్తూ. కాబట్టి వీడు కానీ తలకిందులుగా అయితే నిలబడతాడనమాట. అటే ఇటు పక్క ఫూచన్ గానీ డోడోతో అయితే చెప్తాడనమాట, లూనా ఎవరో కాదు హీరోయినే అనేసి. ఏంది నిజంగానే మన అమ్మ దాన్ని నా కార్ ని డ్రైవ్ చేసిందా అనేసి వాడు కానీ షాకింగ్ తో అడుగుతాడా. సరే నీకు కానీ అమ్మ కావాలా, మనం కానీ అమ్మ దగ్గరికి అయితే వెళ్దామా అనేసి ఫూచన్ గానీ డోడోతో అడుగుతాడా. వాడు కానీ ఊ అంటాడనమాట. దాంతో వీళ్ళు కానీ సరే రేపైతే వెళ్దాము అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతారా. ఈ చిలకని అయితే అస్సలు పట్టించుకోలేదనమాట. దాంతో ఇది కానీ హీరోయిన్ కన్నా నేనే గొప్ప అనేసి రేపు మీకు చూపిస్తాను చూడండి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. ఇటు పక్క హీరోయిన్ నే చూపిస్తారు. రేపు వెళ్ళబోయే పార్టీకి హీరోయిన్ ని కానీ రెడీ చేయమనేసి చాలా పెద్ద పెద్ద మేకప్ ఆర్టిస్టులని ఇంకా కాస్ట్లీ డ్రెస్సెస్ ని కానీ షన్ అయితే పంపించి ఉంటాడనమాట. ఇప్పుడు వీళ్ళు కానీ హీరోయిన్ అయితే ఒక యాంజల్ లాగా రెడీ చేసి పంపిస్తారా. దాన్ని చూసి తన కూతురే ఇంప్రెస్ అయిపోయింది. మమ్మీ ఈ డ్రెస్ లో మీరు సూపర్ గా ఉన్నారు అనేసి చెప్తా ఉంటుందా. అంతటితో ఆగకుండా తన్ని ఫోటో తీసి షన్ గానీ పంపిస్తుంది. వాడు కానీ దీన్ని చూసేసి మీ అమ్మ అయితే ఈ డ్రెస్ లో ముత్యం లాగా మెరుస్తా ఉంది అనేసి కానీ చెప్తాడా. ఆ కమెంట్ అయితే పాప కానీ హీరోయిన్ తో చెప్తుంది అనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ వచ్చి నువ్వెందుకు షన్ అంకుల్ కి పంపించావు, మిగతా మగవాళ్ళ ఫోన్ లో మమ్మీ ఫోటో ఉండడం కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది అనేసి హీరోయిన్ కానీ ఫీల్ చేస్తుందా. దాంతో పాప కానీ ఓకే మమ్మీ మీకు నచ్చలేదు కదా, నేను కానీ దీన్ని అయితే డిలీట్ చేసేస్తాను అనేసి హీరోయిన్ ఇప్పుడు చెప్పిన దాన్ని అయితే చెప్పి డిలీట్ చేస్తుందా. ఆ వెంటనే షన్ కానీ హీరోయిన్ కి అయితే కొన్ని ఫొటోస్ ని కానీ పంపిస్తాడనమాట. సారీ అండి మీ పర్మిషన్ లేకుండా మీ ఫొటోస్ ని అయితే చూసాను కదా, మీరు కానీ నా యొక్క 6 ప్యాక్ అయితే చూసుకోండి అనేసి. యాక్చువల్ గా హీరోయిన్ కి అయితే వాడి మీద కానీ కొంచెం కొంచెం ఫీలింగ్స్ అయితే వచ్చేసినట్టుందనమాట. దాన్ని చూస్తూ సిగ్గు అయితే పడతా ఉంటుంది. ఇటు పక్క ఆ నెక్స్ట్ డేనే చూపిస్తారు. ఆ పార్టీకి అయితే హీరోయిన్ కానీ చాలా అందంగా అయితే రెడీ అయి వస్తుందా. అక్కడ ఉండే వాళ్ళ కళ్ళు మాత్రమే కాదు షన్ను కళ్ళు అయితే హీరోయిన్ మీదే ఉందన్నమాట. మధ్యలో అయితే ఎవడో ఒక అతను కానీ వచ్చి హీరోయిన్తో అయితే మాట్లాడుతూ ఉంటాడా. దీన్ని అయితే షన్ను కానీ చూస్తాడనమాట. కాకపోతే వాడికి ఇది అస్సలు నచ్చలేదన్నది బాగా తెలుస్తుంది. దాన్ని చూసిన వాళ్ళ నాన్న అయితే ఏందిరా నువ్వు వెళ్ళే ప్లేస్లో ఇంకెవడో వెళ్తా ఉన్నాడు అన్నట్టు చెప్తాడా. ఇదిగో చూడండి నాన్న
నేను ఒక జెంటల్‌మ్యాన్‌ని. ఖచ్చితంగా హీరోయిన్ నాకు మాత్రమే సొంతం అన్నట్టు వీడు గాని చెప్తా అంటాడనమాట. యాక్చువల్‌గా వీడు హీరోయిన్‌ని సెకండ్ టైమ్ మ్యారేజ్ చేసుకోవడంలో వాళ్ళ నాన్నకి ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. తను గాని వీడికైతే ఫుల్ పర్మిషన్‌ని ఇచ్చేటట్టే మాట్లాడుతా ఉంటాడు. హీరోయిన్ గాని అతనితో అయితే మాట్లాడేసి షన్ దగ్గరికి గాని వస్తుందా. వచ్చిన తను వాడి చెయ్యిని గాని పట్టుకునేసి అక్కడి నుంచి గాని లోపలికైతే వెళ్తా ఉంటుందా. అక్కడికైతే ఫూచెన్ ఇంకా డోడో ఇద్దరు గాని వస్తారనమాట. ఇప్పుడు ఫూచెన్ గాని హీరోయిన్ అయితే వాడి చేతిని పట్టుకొని ఉండడం చూసిన తర్వాత బుద్ధొస్తా ఉందన్నమాట. యాక్చువల్‌గా హీరోయిన్ అయితే వీడి కోసం తన లైఫ్ ఇంకా కెరియర్ మొత్తాన్ని గాని సాక్రిఫైస్ చేసి ఉంటుంది. తను వీడి దగ్గర ఎక్స్పెక్ట్ చేసింది జస్ట్ ప్రేమ మాత్రమే. కాకపోతే వాడు ఆ ప్రేమని ఎప్పుడు గాని హీరోయిన్‌కి అయితే ఇచ్చుంటాడనమాట. దాన్నంతా గాని వీడైతే ఆలోచించి ఫీల్ చేస్తా ఉంటాడనమాట. ఈ చిలక గాని అక్క నువ్వు ఈ పార్టీ లోపలికి ఎలా వచ్చావు అనేసి అడుగుతుందా. సిగ్గు లేకుండా నువ్వే ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను వాళ్ళు పిలిచారు కాబట్టి నేను వచ్చాను అని చెప్పేసి హీరోయిన్ గాని అక్కడ నుంచి అయితే లోపలికి గాని వెళ్ళిపోతుందనమాట. వెనకాలే ఫూచెన్ గాని ఈ అమ్మాయిని అయితే అదే చిలకని బయట ఉండు అని చెప్పేసి లోపలికి వాడి కొడుకుని అయితే తోడుకొని వెళ్ళిపోతాడు. ఈ చిలక గాని నేను లోపలికి వెళ్ళాలి అంటుంది. కాకపోతే ఇన్విటేషన్ కార్డ్ లేకుండా మేము పంపేమో అనేసి గార్డ్స్ గాని స్టాప్ చేసేస్తారనమాట. లోపల వచ్చిన ఫూచెన్ గాని హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తాడు. యాక్చువల్ గా వీడు మళ్ళీ గాని హీరోయిన్ తో కలిసిపోవాలనేసి ట్రై చేసేటట్టుంది. డోడో గాని అమ్మ అనేసి పిలుస్తాడా. దాంతో జోజో గాని నువ్వుదా అమ్మ వద్దనేసి చెప్పావు కదా డోడో ఇప్పుడు ఎందుకు వచ్చావు అమ్మ దగ్గరికి అనేసి అడుగుతుందా. అప్పుడు ఫూచెన్ గాని సారీ తల్లి నేను వాడైతే ఏదో కోపంలో ఉన్నాము అందుకే ఆ విధంగా చెప్పాము మమ్మల్ని కానీ క్షమించండి అనేసి అడుగుతాడా. దానికి హీరోయిన్ కానీ నేను ఆల్రెడీ చెప్పాను కదా పైన ఉండే వాళ్ళు ఎప్పుడు పైనే ఉండిపోరు కింద ఉండే వాళ్ళు ఎప్పుడు కిందే ఉండిపోరు. ఇదిగో చూడండి మన ఇద్దరికి అసలు సెట్ అవ్వదు అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుందా. అప్పుడైతే ఈ పార్టీని కండక్ట్ చేస్తుంటారు కదా ఆ చైర్మన్ అయితే హీరోయిన్ని కానీ సెకండ్ ఫ్లోర్కి అయితే పిలిచారంట. హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతా ఉంది. ఫూచెన్కి బాగా తెలుస్తా ఉందనమాట ఇక పై నుంచి హీరోయిన్ మనకి సొంతం కాదు అనేసి. సెకండ్ ఫ్లోర్కి అయితే నువ్వు ఎంతదా రిచ్గా ఉన్నా కానీ వాళ్ళైతే అలో చేయరంట. కాకపోతే హీరోయిన్ తన టాలెంట్ ద్వారా అయితే అక్కడికి వెళ్తా ఉంది. దీన్ని అయితే ఫూచెన్ కానీ చాలా ఫీల్ చేస్తూ చూసేసి అక్కడ నుంచి కానీ బయటికి అయితే డోడోని తొడుకునేసి వచ్చేస్తాడా. అక్కడికి చిలక కానీ పరిగెత్తుకుంటూ వచ్చి ఏంది మా అక్క అయితే నిన్ను బయటకు గెంటేసిందా అనేసి వేరే అడుగుతుందా. దాన్ని విన్న ఫూచెన్ ఇంకా డోడోకి అయితే కాలిపోయిందనమాట. డోడో అయితే తన్ని బాగా తిడతా ఉన్నాడు. నీ వల్లే ఇప్పుడు మా అమ్మ నన్ను మా నాన్నని కానీ వద్దనేసి చెప్తా ఉంది. మా అవ్వ ఆ పొద్దే చెప్పింది ఈ అమ్మాయి అయితే అబ్బాయి కాదు అమ్మాయి కాదు ఇదో రకం అనేసి. నువ్వు అలాంటి అమ్మాయివే నువ్వు రాక్షసివి గయ్యాలివి నువ్వైతే ఇంకెప్పుడు కానీ మా ఇంటికి అయితే రాకు అనేసి బాగా తిడతా ఉంటాడనమాట. ఇది కానీ ఫూచెన్ చూడండి ఈ అబ్బాయి అయితే ఎలా మాట్లాడుతూ ఉంటాడు అనేసి కానీ వాడి దగ్గర అయితే అడుగుతుందా. వాడు నిజమే కదా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకెప్పుడు కానీ నువ్వైతే మా జోలికి అయితే రాకు అని చెప్పేసి ఫూచెన్ గానీ డోడోని అయితే తోడుకొని వెళ్ళిపోతాడు. అంటే లోపలే చూపిస్తారనమాట. హీరోయిన్ గానీ ఏదో ఆలోచిస్తా ఉంటుందా. దాన్ని చూసిన షన్ గానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి ఏం ఆలోచిస్తా ఉన్నావు అనేసి కానీ అడుగుతాడా. హీరోయిన్ గానీ అదేమీ లేదు షన్ మనసులో నేను ఉన్నానా లేదా అనేసి ఆలోచిస్తా ఉన్నాను అనేసి తను గానీ వీడినైతే కిస్ చేసేటట్టు చాలా క్లోజ్ గా వెళ్తుందా. వీడు గానీ కళ్ళంతా క్లోజ్ చేసుకునేసి చాలా సిద్ధంగా అయితే ఉంటాడా. హీరోయిన్ అయితే దీన్ని చూసేసి ఒకటే నవ్వుతా ఉందనమాట. సరే నిజంగానే మీ మనసులో నేనైతే ఉన్నానా మీకు నేనంటే ఇష్టమా అనేసి అడుగుతుందా. దాంతో వీడు కానీ యాక్చువల్గా హీరోయిన్ కోసం అయితే 10 years తనైతే తనకే తెలియకుండా కానీ ప్రేమిస్తూ ఉండుంటాడు. దాన్ని అంతా కానీ చెప్తాడా. వెంటనే హీరోయిన్ కానీ ఇంకా ఆలస్యం ఎందుకు అన్నట్టు వాడిని కానీ లాగిపెట్టి కిస్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగానే ఈ డ్రామా అయితే ఒక హ్యాపీ ఎండింగ్తో ముగిస్తుంది. యాక్చువల్గా హీరోయిన్ ఎంత జీనియస్ అమ్మాయి అయి ఉన్నా కానీ తను ప్రేమించిన వాడి కోసం అయితే మొత్తాన్ని కానీ వదులుకునేసి ఒక నార్మల్ హౌస్ వైఫ్ గానే బతుకుంటుందన్నమాట. కాకపోతే ఆ ప్రేమని ఫూచెన్ అయితే తనకి ఇవ్వలేదు. ఆ తర్వాతే తను కానీ వాడిని అయితే వదులుకునేసి ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని కానీ వెతుక్కునింది అన్నట్టుగానే ఈ డ్రామాని కానీ ముగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఏదైనా మంచి డ్రామాతో కానీ మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.